ఇది గోదావరి స్పెషల్ దమ్ బిర్యానీ అండి. మీరు మేకింగ్ చేశారు యా కదా అదే. ఓకే, ఇందాక మనం మేకింగ్ యా. చూసాం కదా. సో గోదావరి స్పెషల్ దమ్ దమ్ బిర్యానీ. బిర్యానీ. ఓకే. సో ఇదంతా గ్రీన్ కలర్ లో ఉంటదని ఇందాక మీరు చెప్పారు మీ షెఫ్. సో టేస్ట్ చేసి చూద్దాము. ఇది ఇప్పుడు నా ఫేవరెట్ కూడా, నిజంగా చెప్తున్నా. ఏదైతే గీ ఎక్కువగా వేసారో అది తెలుస్తుంది. అండ్ అసలు ఇది బిర్యానీస్, నార్మల్ బిర్యానీస్ లాగా అయితే అస్సలు లేదు, చాలా డిఫరెంట్ గా అయితే ఉంది. చాలా బాగుంది ఇది. దీనికైతే 10/10 ఇస్తాను నేను. నెక్స్ట్ ఇప్పుడు మీకు చేసేది పెద్దమ్మ కోడి బిర్యానీ అండి. ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్ ఇది కూడా. ఓకే, ఇది గ్రేవీతో వస్తుంది. గ్రేవీతో వస్తుంది. ఓకే, ఇది దమ్ము, అదేమో Fried ఫ్రైడ్ rice. రైస్, అండ్ ఇది గ్రేవీతో వస్తుంది బిర్యానీ. సో ఇది యాక్చువల్లీ వైరల్ అవుతుంది కదా బేసిక్ గా పెద్దమ్మ కోడి బిర్యానీ అనేది. సో నేను యాక్చువల్లీ ఇది టేస్ట్ చేయాలని వెయిట్ చేస్తున్నాను ఇందాకటి నుంచి. అబ్బా, నాకు ఘాటు తెలుస్తుంది. స్పైసీ లవర్స్ అందరికి ఇది బెస్ట్. ఇది కొంచెం కారం తక్కువ అండ్ అందరికి బాగుంటుంది, అందరికి నచ్చుతుంది. స్పెషల్లీ స్పైసీ లవర్స్ కి అయితే పెద్దమ్మ కోడి బిర్యానీ, ఆ చిల్లీస్ అది అంతా తెలుస్తుంది. చాలా బాగుంది ఇది. అండ్ ఇది స్పైసీ లవర్స్ ఎక్కువగా ఇష్టపడే ఫ్లేవర్ కైండ్ ఆఫ్ ఉంది. డ్రాగన్ ఇది ఉన్నారు కదా, థమ్స్ ఆఫ్ హెవెన్. ఇది మనము ఇందాక రెసిపీ, చైనీస్ స్టార్టర్స్ రెసిపీ, ఇందాక మనం ఆల్రెడీ మొత్తం రెసిపీ అయితే చూసాము. దాని రివ్యూ ఇప్పుడు మీకు చెప్పి చూపిస్తాను. ఇది యాక్చువల్లీ ఒక స్వీట్ గా అలా కొంచెం రెగ్యులర్ లేకుండా చాలా బాగుంది ఇది. సో చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఇష్టపడతారు. చాలా బాగుంది ఇది. డ్రమ్స్ ఆఫ్ హెవెన్ చైనీస్ స్టార్టర్స్ లో ఇది చాలా బాగుంది. మస్ట్ ట్రై అని చెప్పొచ్చు. నిజంగానే ఓజీ లాగా ఉంది. వీటన్నిటికీ ఏమంటారు, ఇవన్నిటి ఒక స్టైల్ అయితే దీని ఒక స్టైల్ లాగా ఉంది. చాలా డిఫరెంట్ అయితే ఉంది, చాలా బాగుంది ఇది. అవును, వెరైటీగా ఉంది. నేనే ఇది చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అంటే దీన్ని ఇది ఇట్లా ఉంది అని ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము, టేస్ట్ చేస్తే కానీ చెప్పలేము. కాబట్టి డెఫినెట్ గా ఓజీ అయితే మీరు ట్రై చేయండి ఇక్కడికి వచ్చినప్పుడు.